అవతల 1000 కళ్ళతో నా కోసం వర్కర్లు ఎదురు చూస్తూ ఉంటారు. అవును కదా, సరేలే వెళ్ళు. అమ్మమ్మ, నువ్వు బెంగ పెట్టుకోకు. ఇక నుండి నేను అప్పుడప్పుడు వచ్చిపోతుంటానుగా, అలాగే ప్రతి పండగని నీ దగ్గరికి వచ్చి జరుపుకుంటాను. ఇది నా మాట. ఆ, జాగ్రత్తగా వెళ్ళిరా మనవడా. సరే అమ్మమ్మ, వెళ్ళొస్తాను. నువ్వు జాగ్రత్త. అలాగే, బాయ్. జాగ్రత్త. ఏ చెకుడి, వచ్చేటప్పుడు నాతోనే కదా వచ్చావు, వెళ్దామా? నేను మా మమ్మీతో వస్తాను, నువ్వు వెళ్ళు. సరే. సరే పదండి. అఖిలమ్మా, మీ అత్తయ్యకి ఆ వెంకీ గడి కంటే ముందే చెప్పొచ్చావు కదా, మళ్ళీ లోపలికి వెళ్తున్నావేంటి? ఆ అబ్బి మా అత్తయ్య ఆశీర్వాదం తీసుకుని రాకెట్లా దూసుకుపోతా ఉండాడు కదా బావుగారు. ఆ రాకెట్ని నిర్దాక్షిణ్యంగా కూల్చే ఆఖరి అస్త్రాన్ని వదిలేసొస్తా. అత్తా, ఏంటే కోడలి పిల్ల మళ్ళీ వచ్చావు? మాటత్తా. మాట? మాట చాలా గొప్పది. మాట తప్పడం జరిగితే ఆ మనిషి బతికున్నా ఉపయోగం లేనట్టేనని ఒకప్పుడు నీ నోటి వెంటే విన్నానత్తా. ఇప్పటికీ అందరికీ అదే చెప్తాను. అయితే ఏంటిప్పుడు? 25 మునుపు నువ్వన్న ఒక్క మాట మర్చిపోయినట్టు అనిపించి గుర్తు చేసి వెళ్దామని వచ్చినానంతే. ఏం మాట? ఏమన్నాను? ఎక్కడన్నాను? అదిగో ఇదే ఈ గుమ్మం దగ్గరే అత్తా. అఖిలాండేశ్వరి, జన్మలో నా మొహం చూడను, నా గుమ్మం తొక్కను అని చెప్పావు కదూ. సరే, నీ మాట నేను విన్నాను. అలాగే ఇప్పుడు నువ్వు కూడా నా మాట విను. నా ఊరిని వెక్కిరించావు, నా మాటని ధిక్కరించావు, నా గడప తొక్కనన్నావు. అలాంటప్పుడు నా ఊరి ధాన్యం నీ ఊరికెందుకు? ఈ రోజు నుండి మీ ఊరికి నీ పేరును ఉన్న అఖిలాండేశ్వరి మిల్స్కి నా ఊరి నుండి ధాన్యం బస్తా కాదు కదా, ఒక్క వడ్ల గింజ కూడా రాదు. రానివ్వను. ఇది నా మాట. ఒరేయ్ అఖిలమ్మ, మళ్ళీ ఏదో మెలికేసిందిరా. నిజమే మాయ్యా. మరి మాట మీద నిలబడే నువ్వు, ప్రాణం పోయినా మాట తప్పని నువ్వు ఇప్పుడు నీ మనవడికి ధాన్యాన్ని అప్పగిస్తే ఆ ధాన్యం వెళ్ళేది నా మిల్లుకే కదత్తా. అప్పుడు నువ్వు మాట తప్పినట్టే కదా. మరి ఇప్పుడేం చేస్తావత్తా? నేనైతే గుర్తు చేసినానత్తా. ఇక నీ పేరుని నిలబెట్టుకుంటావో పడగొట్టుకుంటావో అన్నది నీ ఇష్టం. వస్తాను.
ఎక్కించండి, త్వరగా ఎక్కించండి. నమస్తే బాబు. నమస్తే. ఇక్కడంతా లోడ్ అయినట్టేనా? అంతా అయిపోయినట్టే బాబు. ఈ బస్తాలు ఎక్కించేస్తే అయిపోతుంది బాబు. మరి అక్కడ? అక్కడ కూడా రెడీగా ఉన్నారు బాబు. మీరు ఇక్కడ కొబ్బరికాయ కొట్టేశారంటే అక్కడ వాళ్ళు కూడా బయలుదేరిపోతారు బాబు. కొబ్బరికాయ నేను కాదు, అమ్మ ముచ్చి కొడుతుంది. అప్పుడే మనం ఇక్కడ నుంచి కదలాలి. అంతవరకు అక్కడ వాళ్ళని కూడా వెయిట్ చేయమని చెప్పు. అలాగే బాబు. జాగ్రత్త. వినయ్, పద. ఏంటి ఎండి గారు, ఏంటి సంగతి, ఏం చేస్తున్నారు? ఆ? కళ్ళేమన్నా కాకులు ఎత్తుకెళ్ళాయా కదా మామా? ధాన్యం లోడ్లు కనిపించట్లేదా? ఓహో, ఈ ధాన్యం లోడులన్నీ మన ఫ్యాక్టరీకి వెళ్తున్నాయా ఇప్పుడు? ఓసిన పిఏ, ఫ్యాక్టరీ కాక సినిమా హాల్కి వెళ్తాయా ఏంటి? అంతేలే, ఇప్పటిదాకా మీ అమ్మకి, నీకు, మీ అందరికీ సినిమా చూపించారు కదా. మా అమ్మమ్మ దెబ్బకి దిమ్మ తిరిగి ఇలా మాట్లాడుతున్నారనుకుంటా. ఏమవుతా, నువ్వేంటి ఏదో చెప్పడానికి వచ్చి ఆగిపోయావు? ఏం రావట్లేదా? ఏమన్నావు? ఫ్యాక్టరీకి ఈ ఊరు నుంచే కాదు, ఏ ఊరు నుండి ఒక ధాన్యం గింజ కూడా తీసుకుని వెళ్ళలేవు అన్నావు కదా. ఇప్పుడు చూడత్తా, ధాన్యం గింజ కాదు, టన్నులు టన్నులు ట్రాక్టర్లతో తీసుకెళ్తున్నా. ఇప్పుడేమంటావు? అదేంటి మాట్లాడవేంటి? ఓ, బయటికి ఇంకా రావడం లేదా? ఇదిగో పకోడి, మా అమ్మ సైలెంట్గా ఉంది కదా అని మరీ భుజాలు ఎగరేకు. ధాన్యం లోడెత్తగానే నువ్వు గెలిచినట్టు కాదు. అమ్మమ్మ వచ్చిందే, ముందు అమ్మమ్మని చూసి తర్వాత వచ్చి మీ పని చెప్తా. వెయిట్ అండ్ సీ.